బట్ అసలు మీ లక్ ఏంటో తెలియదు కానీ నాట్ ఓన్లీ అబౌట్ కళ్యాణ్ గారు, మీరు బిగినింగ్ నుంచి ఏదైతే ప్రాజెక్ట్స్ చేశారో, ఐ థాట్ ఫస్ట్ మూవీ డార్లింగ్ కదా మీరు. సో పాన్ ఇండియా హీరోస్ తోటే వర్క్ చేస్తున్నట్టున్నారు. పాన్ ఇండియా అప్పుడు కాదు, బట్ అప్పుడు హీస్ అ లవర్ బాయ్ యాక్చువల్లీ. అప్పుడు కూడా హీ వాజ్ వెరీ బిగ్ హీరో అండ్ హీ వాజ్ వెరీ వెరీ స్వీట్ హీరో. అంటే తను కూడా హీ వాజ్ ప్రెటీ యంగ్ కదా. ఇప్పుడు తను కొంచెం పెద్దగా పెద్దరికం అదంతా వచ్చింది మాట్లాడేటప్పుడు. బట్ అప్పుడు హీ వాజ్ వెరీ యోయో టైప్, వెరీ వెరీ బబ్లీ పర్సన్. ఇప్పుడు ప్రభాస్ మాకు తెలిసి చాలా కూల్ గా, అంటే చాలా లెస్ టాకింగ్ ఉంటది కదా. అప్పుడు అల్లరి ఎక్కువ. అప్పుడు అల్లరి చేసేవాళ్ళ చాలా చాలా చాలా. అవునా? డార్లింగ్ మూవీ టైంలో మీరందరూ స్విట్జర్లాండ్ లో ఎన్ని రోజులు ఉన్నారు? 20 days 25 days. 25 days ఉన్నారు. మీవన్నీ కూడా లాంగ్ షూట్సే కదా. యాక్చువల్లీ నేను అనుకుంటాను వాళ్ళు డేట్స్ చెప్పినప్పుడు ఇంత టైంలో తీసేది ఎంత ట్రిమ్ అయినా ఎంతో కొంత వస్తుంది కదా. సో ఇట్స్ లైక్ దే షూటింగ్ సో మచ్ విత్ యూ. దట్ మీన్స్ ఈవెన్ ఆఫ్టర్ ట్రిమ్మింగ్, ఆఫ్టర్ రేటింగ్ మనకి ఎంతో కొంత స్పేస్ మిగులుతుంది కదా స్క్రీన్ పైన అనేది. సో దట్స్ వై ఐ డోంట్ యాక్సెప్ట్ 5 days రోల్స్ ఆర్ 3 days రోల్స్. ఐ డోంట్, ఇప్పటి వరకు నేను చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. డార్లింగ్ మూవీలో ఆ కాజల్ ఫ్రెండ్ కి మీరు వర్క్ చేశారు కదా. సో అసలు మిమ్మల్ని అప్పటికి ఇప్పుడు గుర్తే పట్టలేదు. ఇట్ ఈస్ యువర్ బిగినింగ్. అదే అంటున్నాను, అసలు అప్పుడు నేను ఆ మూవీలో అంటే మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే కాజల్ ఫ్రెండ్ అనేసరికి అప్పుడు నేను అన్నాను కదా, ఓకే మీ బ్రదర్ నే కదా కిడ్నాప్ చేస్తారు అని చెప్పేసి. చిన్న బాబు పెద్దోడైపోయి ఉంటాడు. యా. అండ్ సో ఆఫ్టర్ దట్ డార్లింగ్ మూవీ తర్వాత అంటే నేను మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనే రొటీన్ క్వశ్చన్స్ అయితే అడగలేదు, చెప్పాను. ఓకే, సో జర్నీ అనేది కంటిన్యూస్ గా వెళ్తూ ఉంది, చాలా సాఫీగా కూడా వెళ్తూ ఉంది. అండ్ మూవీ టు మూవీ అంటే లైక్ ఇప్పుడు డార్లింగ్ మూవీలో ఒకలాగా, ఆఫ్టర్ దట్ ఏంటి అంటే ఇప్పుడు వరుసగా వస్తున్న మూవీ ఆచార్యలో చూసుకున్నా, పుష్పక విమానంలో చూసుకున్నా, అండ్ బ్యాచులర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో చూసుకున్నా, ఒక్కొక్క మూవీలో మీ గెటప్ ఒక్కోలా అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ మీకు ఎవరైనా చెప్పారా అసలు మూవీకి మీరు మారిపోతూ ఉన్నారు అని చెప్పేసి? ఆ మూవీలో యాక్ట్ చేసిన కలీగ్స్, కో యాక్టర్స్ ఉంటారు కదా, కొంచెం లెజెండరీ యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ లైక్ వెన్నెల కిషోర్ గారు, ఆమని మ్యామ్, ఇట్లా కొంచెం వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మూవీలో వచ్చినప్పుడు రే ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది, రే నువ్వు అందులో ఒకలా ఉన్నావు, ఇందులో ఒకలా ఉన్నా, నేను గుర్తే పట్టలేదు. ఈవెన్ నేను సారంగపాణి షూటింగ్ లో ఉన్నప్పుడు వెన్నెల కిషోర్ గారు, ఓ మై గాడ్ యూ లుక్ సో డిఫరెంట్ అంటే, మీరు ఏమనుకున్నారు ఆచార్యాలో పని మనిషి గెటప్ అని, ఇంకా నేను రియల్ లైఫ్ లో కూడా పని అమ్మాయిలాగా ఉంటాను, ఒక కూల్ అమ్మాయిలాగా ఉంటాను అనుకున్నారా అని అడిగాను వెన్నెల కిషోర్ గారిని. చిన్నోరే, ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ దట్, బట్ ఐ డి నాట్ థింక్ దిస్ వెర్షన్ ఆఫ్ యూ అని. సో హీ వాస్ సో సర్ప్రైజ్డ్ ఆన్ ద సెట్స్ ఆఫ్ సారంగపాణి. పుష్ప అంటే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో వదిన క్యారెక్టర్ లో మీరు సంథింగ్ డిఫరెంట్ గా ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం పుష్పక విమానంలో కంప్లీట్లీ ఫుల్ లెంత్ రోల్ కదా పుష్పక విమానం. సో అందులో ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటారు. అండ్ ఆచార్య అయితే అసలు అది పీక్స్ అనుకోండి, చెప్పక్కర్లేదు, ఫుడ్ అది తీసుకొచ్చి ఇస్తారు కదా. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మొన్న సారంగపాణిలో కూడా సంథింగ్, అంటే మీరు ఒక్కొక్క అంటే ఎలా మీరే అది చూస్ చేసుకుంటున్నారా ఎలాగా? డెఫినెట్లీ వాళ్ళు ఒక స్కెచ్ అనుకుంటారు కదా. నేను శ్వేత ఐ ఓన్లీ థింక్ ఐఎమ్ ఇంపార్టెంట్ వెన్ అ డైరెక్టర్ వాంట్స్ దట్ రోల్ టు బి సర్టన్ వే. ఇప్పుడు మీరు డైరెక్టర్ అనుకోండి, యూ కాల్డ్ మీ టు యువర్ ఆఫీస్, ఒక రోల్ ఉంది 20 days or 30 days వాట్ ఎవర్, వచ్చేయండి అంటే నాకు ఐ కెనాట్ ఫీల్ దట్ ఫిల్మ్. నేను అది ఒప్పుకోలేను, అది నేను చేయలేను. ఐ వాంట్ టు నో వాట్ ఈస్ మై రోల్, ఐ వాంట్ టు నో వాట్ ఈస్ మై రోల్ లుక్స్ లైక్. నేను ఆచార్య చేసినప్పుడు కూడా ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్ తల తినేసేదాన్ని. లైక్ కాటన్ శారీ అంటే ఈ కాటన్ ఆ కాటన్ వాళ్ళ కింద నలిపేసేవాళ్ళు, లైక్ ఇసుక ఇట్లా అని ఇక్కడ ఇట్లా రాసేవాళ్ళు రస్టిక్ ఫీలింగ్ కోసం. సో వాళ్ళు అంత స్కెచ్ పెట్టుకొని ఈ రోల్ ఈ అమ్మాయి అని నా ఫోటో అతికించుకొని ఆ రోల్ గురించి డిస్క్రిప్షన్ రాసుకుని ఒక ఫైల్ పట్టుకుని తిరిగేవాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆచార్య. సో దట్ మీన్స్ యూ హ్యావ్ సమ్ ఇంపార్టెన్స్ ఇన్ దట్ ఫిల్మ్. వాళ్ళకి ఈ రోల్ ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే వేసుకోవాలి బట్టలు, ఇలాగే జుట్టు ఉండాలి, ఇలాగే నడవాలి అంటున్నారు అంటే అమ్మయ్య నేను ఈ రోల్ చేయొచ్చు. నాకు అదే మైల్ స్టోన్. లేకపోతే వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, మీకు ఇంత డైలాగ్ ఉందని చెప్పొచ్చు, అది ఒక్క లైన్ అయిపోవచ్చు, అసలు పోవచ్చు. మీకు 20 minutes లెంత్ ఉందని చెప్పొచ్చు, అది 2 minutes అయిపోవచ్చు, పోవచ్చు. బట్ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ అవుట్పుట్ ఏమొచ్చింది? అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి మూవీ ఉంది, సమాంత సిస్టర్ గా చేశారు, మురళీ శర్మ గారి డాటర్ గా, శివ నిర్వాణ గారితో.
అది నేను అది కూడా 30 days కంప్లీట్ వెజిటేరియన్ క్యారెక్టర్. ఐ మీన్ రియల్ లైఫ్ ఆల్సో కంప్లీట్ వెజిటేరియన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోల్ చేసినప్పుడు శివ నిర్వాణ గారు నేను మీటింగ్కి వెళ్ళినప్పుడే మీరు బ్రాహ్మిన్సా అని అడిగారు. ఏమనుకోకండి ఇలా అడుగుతున్నాను. కాదు సార్ అన్నాను. అంటే నువ్వు మీ డిక్షన్, మీ ముఖం, ఫేస్, బాడీ లాంగ్వేజ్ అంతా ప్యూర్ అయ్యంగార్ బ్రాహ్మిన్ లా ఉన్నారు మీరు. నాకెందుకు మీరు మలయాళీ బ్రాహ్మిన్ లా అనిపించారు? అంటే మొత్తానికి బ్రాహ్మిన్ ఫాలోస్ మీ అనమాట. మేబీ ఏదైనా వేరే జన్మలో ఐ వాజ్ బ్రాహ్మిన్. మీకు రాగానే ఫస్ట్ నేను మేకప్ రూమ్ లో ఏమడిగాను, మీరు నాకు మలయాళీ గర్ల్ లా ఉన్నారు అని చెప్పేసి చాలా మంది అడిగారు. దర్శన హీరోయిన్ ఉంది కదా, ఆ అమ్మాయిలని ఆ కర్లీ కర్లీ హెయిర్. అంటే చాలా మంది మలయాళీస్, ఇప్పుడు నిత్యా మీనన్ తీసుకున్నా, అనుపమ గారిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా ఎక్కువ ఆ కర్లీ కర్లీ హెయిర్స్ మీలానే ఉండి, అండ్ దే ఆర్ లుకింగ్ లైక్, అంటే మీ ఫేస్ కట్స్ అండ్ మీ బింది పెద్దగా పెట్టుకోవడం, మీ ఐస్ కొంచెం నాకు ఎందుకో టోటల్ గా నాకెందుకో బొట్టు చాలా ఇష్టం. నాకు బొట్లు చిన్న, నో అఫెన్స్ టు యూ, ఓకే, చిన్నగా పెట్టడం అంటే నాకు అర్థం కాదు. అంటే అది పెట్టుకున్నానో లేదో తెలీదు. కనిపించినట్టు ఈ వైట్ స్టోన్ ఒకటి, రెడ్ స్టోన్ ఒకటి చిన్న చిన్న వస్తాయి కదా, అది నాకు అసలు ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూసి నేను అది కనిపించట్లేదు కదా, ఇది ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు అనిపిస్తుంది. అంటే నో అఫెన్స్, ఐ మీన్ ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్, క్యూరియస్ అనమాట. ఇది కనిపించట్లేదు కదా నాకు ఓసిడి వస్తుంది అనమాట. సో ఫర్ మీ బొట్టు మీన్స్ అదొక టక్కుమని కనిపించాలి, ఫేస్ చూడంగానే టక్కుమని కనిపించాలి. అండ్ ఐ వేర్ మోస్ట్లీ రెడ్ బింది, బట్ టుడే ఐ మీన్ వెస్టర్న్, సో ఐ జస్ట్ పుట్ అ గ్రీన్ బింది. బట్ ఐ లైక్ బింది, ఐ లైక్ బ్యాంగిల్స్, ఐ లైక్ జడలు, పువ్వులు, ఐ లైక్ ఆల్ దట్. అన్నిటికీ నేను ఓకే అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను, బట్ మీరు జడలు పూలు అనేది ఐ కాంట్ టేక్ ఇట్. ఐ కెన్ మేక్ ఎ బ్రైడ్ యాక్చువల్లీ. ఇఫ్ యు సీ మై ఇన్స్టా, రీసెంట్ గా వరలక్ష్మి వ్రతం గానీ నేను ఇట్లా విరబూసుకుని పూజ గదికి వెళ్ళలేను. బట్ ఇలాంటి హెయిర్ కి విరబోసుకొని వెళ్ళినా గానీ ఎవరు తిట్టుకోరు. ఈవెన్ దేవుళ్ళు కూడా అమ్మాయి బాగుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ నాకు కొంచెం చేదస్తం ఎక్కువ. దేవుడి కోసం వెళ్ళేటప్పుడు ఇట్లా ముడి పెట్టుకొని ప్రాపర్ గా ఉండాలి అని. సో జడ, ముడి, పువ్వులు అవన్నీ ఐ డూ లాట్. అలాగే ఇప్పుడు మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, దేవుడా నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు, ఇది ఎందుకు ఇచ్చో, నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చో, నాకు ఈ పలానా కార్ ఎందుకు ఇవ్వలేదు, పలానా ఈ మూవీ ఎందుకు ఇవ్వలేదు, పలానా డ్రెస్ ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఉన్నాయి కదా కొన్ని క్వశ్చన్స్. వీటికి కూడా ఆన్సర్ ఫ్యూచర్ లో వచ్చేస్తుంది. ఓ అందుకా నువ్వు నాకు అప్పుడు అది ఇవ్వలేదు, అందుకా అప్పుడు నువ్వు నాకు అది ఇచ్చావు. ఎందుకంటే యూ డోంట్ నో ద లాంగర్ పర్స్పెక్టివ్. మన ఇప్పుడు ఒక ట్రాఫిక్ లో ఉంటే మనకి చాలా ఇరిటేటింగ్ గా ఉంటది. అదే ఒక ఏరోప్లేన్ లో ఉంటే ఆ ట్రాఫిక్ ని మనం చూసే పద్ధతిలోనే మనకి ఇరిటేషన్ రాదు. మనకి హాయిగా చూస్తాం, ఇట్లా భలే ముగ్గులుగా ఉంటుంది. సో ఆయన లాంగర్ పర్స్పెక్టివ్ లో మన లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తున్నాడు. మనకు ఆ బ్యూటీ తెలియక ఇప్పుడున్న ఈ కియోస్క్ ఏదైతే మనకి హ్యాపీనెస్ కావాలి అని, ఈ కియోస్క్ ఏదైతే ఉందో, ఈ రోజున్న చిన్న ప్రాబ్లము, ఈ నెల ఉన్న చిన్న ఇబ్బంది, ఈ సంవత్సరం ఉన్న ఒక గొడవ, వీటినే మనం పట్టుకొని దేవుడు నాకేం చేయట్లేదు సరిగా, అన్ని రాంగ్ చేస్తున్నాడు అని మనం తిట్టుకుంటాం. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు అర్థం అవుతుంది, అందుకా ఇదా మీ ప్లాన్ అని అప్పుడు అర్థం అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.